కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. 28వ తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు. మరి ఒక వైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక? ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము, నాగార్జున సాగర్, పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ గా నిండున్నాయి. ప్రభుత్వం అనేది చేయాల్సింది ఏమిటి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోనూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోనూ, హోమ్ డిపార్ట్మెంట్ తోనూ రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది. డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే. ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో, తుఫాన్ వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా ఒక కార్యక్రమం చేయాలి. శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి, పులిచింతల నుంచి కనీసం 60-70 టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణానదిలో వరదలు రావడం, ఒకవైపున తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా 170,000 క్యూసెక్ల నీళ్లు తుంగభద్ర నుంచి నీళ్లు రావడం, ఇది కూడా మనకి